5 సంవత్సరాల 9 నెలలు అవుతుంది నేను మెంబర్గా ఇక్కడికి వచ్చి. ఆ అంశాన్ని చెప్పడం తప్పు కాదనుకుంటున్నాను. అన్న డబ్బేం లేదు, డబ్బేం లేదు. రేషన్ కార్డులలో 2,81,00,000 మందికి ఇప్పటికి ఇస్తుందని చెప్పారు మంత్రి గారు. ఇంకా 40 లక్షల మందికి ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. అప్పుడు 3,20,00,000 మందికి అవుతుంది. అంటే తెలంగాణ జనాభా 4 కోట్ల వరకు ఉండొచ్చు అనేది నా అంచనా. అంటే 80% మందికి ఇంకా మనం రేషన్ బియ్యం ఇస్తున్నాము. అంటే 80% మంది తెలంగాణ రాష్ట్రంలో బీదరికంలో ఉన్నారా? ఇంకా రాష్ట్రం 80% బీదరికంలోనే ఉంటే ఇంకెన్నడూ మనం ముందుకెళ్తామనేది నా ప్రశ్న. అంటే నేను వాస్తవంగా రేషన్ కార్డులు ఎలా ఇవ్వాలనే దానికి సజెషన్ కూడా ఇచ్చాను. నా సజెషన్ పంపించాను, అందులో నా అభిప్రాయాలు రాశాను. దీన్ని ఏదో రివైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 80% మందికి బీదరికంలో ఉంటే తెలంగాణ ఎక్కడున్నాం మనం? కాబట్టి దీని మీద కూడా స్పష్టత ఇవ్వాలని చెప్పి తమ ద్వారా కోరుతున్నా. గౌరవ మంత్రి గారు, నేను కూడా మీ సజెషన్ అడిగినప్పుడు పంపించాను. అసలు జాతీయ స్థాయిలో బిలో పవర్టీ లైన్ సంఖ్య ఎంత? 27% అని నేను విన్నాను. 27%. మనం ప్రభుత్వాలు చెప్పేటువంటి లెక్కల ప్రకారమే మనది తలసరి ఆదాయం 3,70,000 ఎంతో చూపెట్టారు నిన్న స్పెషల్ సిఎస్ గారు. మరి ఇక పేదరికం ఎక్కడ ఉన్నది? మరి ఇన్ని రేషన్ కార్డులు, ఇంత బియ్యం ఎక్కడ పోతున్నాయి? కాకినాడ పోర్టుకు పోతున్నాయని రోజు వింటున్నాం. కాబట్టి మీరు ఇచ్చేటప్పుడు సమగ్రంగా చూడండి, చూసి రియల్ బెనిఫిషరీస్కి వచ్చేటట్టు చూడండి. కాబట్టి దాని మీద జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పేదరికం బిలో పవర్టీ లైన్ చూడండి, రాష్ట్ర స్థాయిలో ఉన్నది చూడండి, రియల్గా ఎవరికి అవసరం ఉందో చూడండి. కాబట్టి అవన్నీ చూసి కనుక మీరు ఇచ్చినట్టయితే న్యాయం జరుగుద్ది అనేది నాకున్నటువంటి అభిప్రాయం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ సమాధానం చెప్పండి. ఇప్పుడు కౌన్సిల్ తీర్మానం చేసి రేషన్ కార్డు తగ్గియమంటే మాకేం అభ్యంతరం? తగ్గియమని చెప్పట్లేదు, ఇక్కడ తగ్గియమని చెప్పట్లేదు, చెప్పే సారాంశం అదే ఉంది కదా. మనం చెప్పే లెక్కలకు మనకే పొంతన ఉండట్లేదు, ప్రజలకు కూడా చెప్పాలి కదా. చైర్మన్ గారు, ఇప్పుడు ఒకటేమో మీరు పెద్దలు జీవన్ రెడ్డి గారు, గౌరవ సత్యవతి రాజు గారు మీరు సజెషన్ ఇచ్చినట్టుగా ప్రతి తండాకి కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీకి ఇప్పుడు లేకుంటే తప్పనిసరిగా కొత్త రేషన్ షాపు మంజూరు చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నా. అదేవిధంగా మరి మీరు చెప్పినట్టుగా జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎలిజిబిలిటీ క్రైటీరియా పరిశీలిస్తాం. వాస్తవం మేము ప్రస్తుతం ఉన్న ఎలిజిబిలిటీ క్రైటీరియాతో ముందుకు పోతాం తప్పితే మరొకటి లేదు. అదేవిధంగా నిజంగా కూడా సభ్యులు ఎక్కడన్నా మీకు నివాస స్థలం నుంచి రేషన్ షాప్ దూరంగా ఉంది, అడిషనల్ రేషన్ షాపు మంజూరు చేయాలని మీకు అనిపిస్తే మీరు నాకు రాయండి, తప్పనిసరిగా కొత్త రేషన్ షాప్స్ శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు గౌరవ చైర్మన్ గారు మీరు చెప్పినట్టుగా వాస్తవంగా ఈ రోజున్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున పీడిఎస్ రైస్ డైవర్షన్కి గురవుతున్న మాట ఇది వాస్తవం. అది ఎందుకు జరుగుతుంది? బేసికలీ ఇప్పుడు జరుగుతున్న సిస్టంలో